బ్రేకింగ్ న్యూస్ సమరవీరుల స్థూపం ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ నిరసన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బడాయిలు కాదు బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం 6 గ్యారంటీలకు సంబంధించి కూడా చట్టబద్ధతను కల్పించాలంటూ కూడా వారంతా నిరసన చేపట్టారు. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అయితే బకాయిలు చెల్లించాలంటూ కూడా వారు నినాదాలు చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ మన విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. 6 గ్యారంటీలు అలానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించాలంటూ వారు నినాదాలు చేస్తూ డిమాండ్ చేస్తున్నారు. అమరవీరుల స్థూపం ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం 6 గ్యారంటీలకి సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించాలంటూ కూడా వారంతా నిరసన చేపట్టారు. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ బడాయిలు కాదు బకాయిలు చెల్లించాలు ముందు అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం అక్కడ వారంతా కూడా నడిచి నిరసన చేపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు బకాయిలు చెల్లించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో పాటు 6 గ్యారంటీలకు సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించాలంటూ కూడా వారు నిరసన చేపట్టారు. బడాయిలు కాదు బకాయిలు చెల్లించాలంటూ కూడా వారంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అమరవీరుల స్థూపం ముందు కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలందరూ కూడా అమరవీరుల స్థూపం దగ్గర నిరసనలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వెంకట్? అసెంబ్లీ మరికొద్ది ఆల్రెడీ అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గన్పార్కు ముందు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని అట్లనే అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉన్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్లో ఇవాళ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు బతుకులు ఆగమవుతున్నాయి, విద్యార్థుల చదువులు ఆగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం మీద చర్చ చేయాలి, బేషరతుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అంటూ గన్ పార్క్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేయడం జరిగింది. గత కొన్ని రోజులు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ వినూత్నంగా నిరసనలు తెలుపుతూ అసెంబ్లీలో కూడా తన వాయిస్ వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పిస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు మొత్తం కూడా అమలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇచ్చిన 6 గ్యారంటీల పైన అమలు చేయాలి. అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ ప్రధానంగా విద్యార్థులు బ్రతుకులు కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కూడా గన్ పార్క్ ముందు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. దీని మీద అసెంబ్లీలో పట్టుబడతాం, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలన్న దాని మీద ప్రధాన డిమాండ్తో పట్టుబడతాం అనేది అయితే బీఆర్ఎస్ చెప్తా ఉంది. Right, Venkat, thanks for the details.